హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారిని చూసి తమిళ విజయ్ నేర్చుకోవాలని ఎలక్షన్స్ ముందు వరకు అన్నారు. తమిళ ఎలక్షన్స్ ముందు వరకు. ఆ తర్వాత కొంతమంది కుహానా మేధావులు, అక్కడ వాళ్ళు కాదు ఇక్కడ వాళ్ళు చాలామంది పవన్ కళ్యాణ్ గారు విజయం చూసి నేర్చుకోవాలి అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా అంతకుముందు నేను కూడా అన్నా, ఊళ్ళో పెళ్ళికి కుక్కలాడావిడ ఎక్కువ అన్నట్టుగా ఇక్కడ కొంతమంది బ్యాండ్ మేళం బ్యాచ్ ఉంటారుగా, ఎంతసేపు మన బంగారం మనకి నచ్చదు, పక్కన్నటువంటి పెంట మాత్రమే మనకి బాగా నచ్చుతూ ఉంటుంది. అదే పరిస్థితి ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నటువంటి కుహానా మేధావులు. ఈ ఒక్క పోస్ట్ చూడండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి ఒక స్పీచ్ తమిళనాడులో ఎంత వాళ్ళు తీసుకున్నారో, ఓన్ చేసుకున్నారో చూడండి. ఇదంతా కూడా తమిళ్లో ఉంది, నేను అనువాదం చేశాను. కావాలంటే మీరు కూడా చాలా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకుని అనువాదం చేసుకోండి. నేను ఎక్కడా కూడా పొల్లు పోకుండా చాలా క్లియర్గా దీన్ని, మనకి గూగుల్ ఉంది, జెమినీ ఉంది, చాట్ జీపీటీ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. మీరు కావాలంటే చక్కగా దీన్ని ఇదిగో ఈ పేజీలో వచ్చింది, అదిగో ఓకేనా. ఈ పేజ్ కొట్టి దీన్ని ఓపెన్ చేసి చాలా క్లియర్గా చూడొచ్చు. ఏంటంటే తమిళనాడుకి సంబంధించినటువంటి వాళ్ళు తమిళ ప్రజల కోసం ఇలా రాసుకొచ్చారు. సనాతనం అంటే దేన్నైనా కానీ నాశనం చేయగలరేమో కానీ సనాతనాన్ని నాశనం చేయలేరు. సనాతన ధర్మం అనేది సాధారణంగా కొంతమంది నాశనం చేయగలిగేది కాదు. సనాతన ధర్మం అంటే స్వతహాగా అభివృద్ధి చెందే ఒక వ్యవస్థ. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనేటువంటి ప్రయత్నించిన వారే చివరకు నాశనం అయిపోయారు తప్ప సనాతన ధర్మాన్ని టచ్ చేయలేకపోయారు. తాత ముత్తాతలే ఎవడు ఏమి పీకలేకపోయాడు అని చెప్పి మొన్న కూడా నేను మాట్లాడా. ఎవరైతే ఉదయనిధి స్టాలిన్, అలాగే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి అర్జున్ రెడ్డి అనుకుంటా, ఆయన మంత్రిగా కూడా ఉన్నారు ఆయన. ఆ తర్వాత ముస్తఫా అని చెప్పి ఇంకొక టీవీకే పార్టీ ఎమ్మెల్యే కూడా సనాతన ధర్మానికి సంబంధించి, అవును మేము ఉదయనిధి స్టాలిన్కి సంబంధించి ఏవైతే ఆయన అసెంబ్లీ వేదికగా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని మాట్లాడాడో దానికి మేము కూడా మద్దతు పలుకుతున్నామని చెప్పి టీవీకే పార్టీకి సంబంధించి ఇద్దరు పెద్ద లీడరు, ముఖ్యంగా పెద్ద లీడర్గా టీవీకే పార్టీలో సెకండ్ పొజిషన్లో ఉండేటువంటి అర్జున్ అనేటువంటి ఒక మంత్రి వర్గంలో కూడా ఆయన స్థానం ఉంది ఆయనకి. ఆయన తెలుగువారని కూడా చాలామంది చెప్తున్నారు, తెలుగుకు సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయని. ఆ తర్వాత ఇంకొక ఎమ్మెల్యే ముస్తఫా కూడా. ఇదే ఇప్పుడు తమిళనాడులో ఏమంటున్నారు తెలుసా, పవన్ కళ్యాణ్ చూసి ఇప్పటికైనా నేర్చుకో విజయ్ అని చెప్పి అక్కడ కమెంట్స్ రూపంలో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలక్షన్స్ గెలిచే వరకు నేను అందరినీ సమానంగా చూస్తానని చెప్పావు, ఇప్పుడేమో సనాతన ధర్మాన్ని నాశనం చేయాలంటున్నావు అని చెప్పి ఒక కారు డ్రైవర్ నేను చూశాను నా కళ్ళతో. కావాలంటే నేను రేపు ఎప్పుడు ఆ వీడియో కూడా పెట్టి వీడియో చేస్తాను. టీవీకే పార్టీకి విజయ్ గారికి నేను పెద్ద ఫ్యాన్ని. ఆయన ఎప్పుడైతే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని చెప్పి ఉదయనిధి స్టాలిన్తో కలిసి మిగతా వాళ్ళ పార్టీకి సంబంధించి ఆయన కూడా ఆ రోజు అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతుంటే తమిళ విజయ్ గారు చేతులెత్తి నమస్కారం చేశారు తప్ప దానికి ఎక్కడా కూడా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి చేయలా. అంటే డిఎంకే టీవీకే ఒకటే భావజాలంతో వచ్చాయి. సనాతన ధర్మాన్ని టార్గెట్ చేసుకుంటూనే వీళ్ళ రాజకీయాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి రావటం మాత్రమే వేరువేరుగా వచ్చారు తప్ప వీళ్ళ ఎజెండా మాత్రం అదే అనేటువంటిది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇదే అక్కడ ఉండేటువంటి ఒక కారు డ్రైవర్, ఆయనకు ఓటేసి పిచ్చ అభిమానిగా ఉండేటువంటి వ్యక్తి టీవీకే పార్టీకి సంబంధించిన స్టిక్కర్లు లోపల అన్నీ పెట్టేసుకున్నాడు. పాపం మొత్తం పీకి అవతల పడేశాడు. ఇంకా వాళ్ళకి మీకు తేడా ఏంటి? వాళ్ళని కాదనే కదా మీకు 108, 107 సీట్లు ఇచ్చాం. అయినా కూడా మళ్ళీ నువ్వు వాళ్ళ పార్టీకి సంబంధించి ఎవరినైతే మేము రిజెక్ట్ చేశామో వాళ్ళతోనే నువ్వు అధికారంలోకి వచ్చావు, అధికారాన్ని ఫామ్ చేసావు. వేరే వాళ్ళని కూడా అడగకుండా, వేరే వాళ్ళు అప్రోచ్ అవుతున్నా కూడా నువ్వు పట్టించుకోకుండా కాంగ్రెస్ని, సిపిఐని, వీసీకేని, ఆ ముస్లిం లీగ్ పార్టీని తీసుకొచ్చి నువ్వు పెట్టుకున్నావు. పైగా డిఎంకే పార్టీ అధినేత ఇంటికి వెళ్ళావు, ఓకే అక్కడ కూడా బాగానే ఉంది. పైగా ఉదయనిధి స్టాలిన్తో ఏదైతే ఆయన మాట్లాడాడో ఆయన మాటల్ని ఏకీభవిస్తున్నావు అని చెప్పి మీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా నెంబర్ 2 ఉన్నటువంటి టీవీకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చేస్తున్నారు అని చెప్పి ఒక రేంజ్లో దుమ్మెత్తిపోస్తున్నారు ఇప్పుడు విజయ్ మీద, అక్కడ టీవీకే పార్టీ మీద, ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద, ఉదయనిధి స్టాలిన్ మీద విరుచుకు పడుతున్నారు. సనాతన ధర్మం జోలికి వచ్చినందుకే కదా ఉదయనిధి స్టాలిన్కి ఆ పని చేసాం, స్టాలిన్ కూడా ఓడగొట్టాం కదా అని చెప్పి ఒక్కొక్కరు ఒక రేంజ్లో ఇస్తున్నారు. ఇప్పుడు మనం నేర్చుకుందామా పవన్ కళ్యాణ్ గారిని చూసి? ఆ స్థాయి ఉందా పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో, నిజాయితీతో పనిచేసేటువంటి వ్యక్తి.
అసలు సిసలైనటువంటి భారతీయుడు. మన ధర్మాన్ని మనం పాటిస్తూ పూజిస్తూ మిగతా మతాలని వాళ్ళ ధర్మాలని ఎలా గౌరవించాలో తెలిసినటువంటి అసలైన భారతదేశంలో రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే. ఇప్పుడు మాట్లాడదామా? ఆయనకి ఈయన చూసి నేర్చుకోవాలి, ఈయన ఆయన చూసి నేర్చుకోవాలా? ఇక్కడ నేర్చుకునేంత స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు లేరు. ఆయనకి అన్నీ చాలా క్లారిటీగా అవగాహన ఉంది. ఆయన ఒక పద్ధతి ప్రకారం జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారు తప్ప ఆయన ఏదో ఇంకొకరిని చూసి నేర్చుకునేటువంటి అవకాశం ఉంటే నేర్చుకుంటారు. ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. బట్ ఇక్కడ ఒకటే చెప్తున్నా, పదే సార్లు పవన్ కళ్యాణ్ గారు విజయ్తో పోల్చడం, ఇంకొకరితో పోల్చడం కాదు, పవన్ కళ్యాణ్ గారిని ఎవరితో అయినా పోల్చేసేటువంటి పరిస్థితి ఉంది. మీరు పవన్ కళ్యాణ్ చూసే నేర్చుకోవాలనేటువంటి రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే డెవలపింగ్ అంత అద్భుతంగా చేస్తున్నారు. 23 నెలల్లో 19 నేషనల్ అవార్డు తీసుకొచ్చారు. 5 ఏళ్లలో 10 ఏళ్ళు ఉంటే అది పవన్ కళ్యాణ్ గారి సత్తా. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలుంటే ఏ మంత్రి చేయలేనటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో 23 నెలల్లో చేసి చూపించారు. అది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మిగతా రాష్ట్రాలు నేర్చుకోవాలి అని ఒక బ్లూ ప్రింట్ తీసుకోండి అని చెప్పి నీతి ఆయోగ్ ఇచ్చింది. మిగతా రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి చెబుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా మనం పవన్ కళ్యాణ్ గారిని మన తెలుగులో దొరికేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, ఒక నాయకుడిని పక్క వాళ్ళతో పోల్చేటువంటి పరిస్థితి చేయకండి. అది కూడా ఒకరికి బానిసత్వం అంటే దానికి పరాకాష్ఠగా మనం చూస్తున్నాం అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తుల్ని. అలాంటి వ్యక్తుల మాటలను అస్సలు పట్టించుకోవసరం. పవన్ కళ్యాణ్ గారు సీఎమ్మా పిఎమ్మా అనేది ఆయన చూసుకుంటారు. ఆయన రాజకీయం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అది ఎలాగంటే ప్రజలకి మంచి చేస్తూ మంచి మాత్రమే చేయగలుగుతూ నిజాయితీగా ఎలా ఎటుపక్క నుంచి అటుపక్క వెళ్ళాలో ఒక నీరు ఒక నదిలాగా ప్రవహిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. సో డెఫినెట్గా చెప్తున్నాను కదా, ఈరోజు తమిళ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఆయన రాజకీయం అద్భుతంగా ఉంది. ఆయన స్పీచ్ తమిళ్లో కూడా చాలామంది ట్రాన్స్లేట్ చేసి చూసుకుంటారంటే ఆయన రేంజ్ ఏంటో ఆలోచించుకోండి. అంతేగాని ఉచిత సలహాలు పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదు అనేది చాలా క్లియర్గా మనకు తెలుస్తున్నటువంటి అంశం.